ఒకటి అన్నారు, ఒకదానికి ఇంకోటి అన్నారు. అదే కనుక కొంచెం ఒక 30-40% పనులు చేసి ఒక 4-5 టవర్స్ లేకుంటే బహుశా మా అధినేత ముట్టుకునేవాడు కాదేమో అనే ఒక యాంగిల్ వస్తుంది. సంభవం కొంత కరెక్టే. ఏంటి ఇవాళ వైసీపీ చేస్తున్న కామెంట్స్ మీద మీరు ఎట్లా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ రిషి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. గుడ్ ఈవినింగ్ రిషి గారు, ఒకటి ఓడిపోయిన తర్వాత అయినా సరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరన్నా సరే. మనం ఎక్కడ తప్పు చేశాం, ప్రజలు ఎందుకు మనకి 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు మనకి ఈరోజు 11 స్థానాలకు ఎందుకు పడేశారు? ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు సార్. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఆ రోజు ఆ సిచ్యువేషన్ బట్టి నేను అమరావతిని శ్మశానం అన్నాను కానీ అవును ఎందుకంటాను శ్మశానం అని నేను అని ఆ రోజు సిచ్యువేషన్ బట్టి అనలేదండి. ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ అసలు ఇక్కడ బిల్డింగ్లు లేవు, ఏమీ లేవు, అక్కడ శ్మశానం గేదెలు, పందెలు, గొర్రెలు, మేకలు తప్ప ఏమీ తిరగ మనుషులే లేరు అన్నాడు. ఆయనే అన్నాడు అన్నమాట. ఈరోజు ఇప్పుడు ఈయన మన వైసీపీ సురేష్ గారు అన్నారు ఏమని, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి 17 స్థానాలు ఇచ్చారు, చివరికి అమరావతిలో కూడా మేము గెలిచాం, మంగళగిరిలో కూడా మేము గెలిచామన్నారు. ఎస్ అఫ్ కోర్స్ సార్, గెలిచారు, తప్పేం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు తెలుసా సార్, ఇక్కడ నేను ఇంటి శంకుస్థాపన చేసుకున్నా, ఇక్కడ గృహప్రవేశం చేశాను, ఇదే పర్మనెంట్ రాజధాని అన్నారు. ప్రజలు నమ్మారు, అద్భుతాలను అరిచేతిలో. చంద్రబాబే ఇక్కడ అద్దెంట్లో ఉంటున్నాడు, ఇల్లు కట్టుకోలేదు, ఆయనకే ఇల్లు లేదు, నేను కట్టేశాను, ఇది పర్మనెంట్ అని. ఆయన ఏంటండి సార్, ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్, రోజా, అంబట్రాంబాబు, అసలు కొడాలని మాట్లాడిన వాళ్ళు అందరూ మాట్లాడారు సార్. అరిచేతిలో వైకుంఠం చూపించేశారు జనానికి. సరే గెలిచిన తర్వాత ఏం చేశారంటే, వచ్చి రాగానే అసలు అమరావతి రాజధాని ఎందుకండి, ఇదంతా వేస్ట్ అయ్యారు డబ్బులు, 3 రాజధానులు అన్న. నేనేమన్నాను సార్, అమరావతి రాజధాని కోసం ఆ రోజు రైతాంగం, భూములు ఇచ్చిన రైతాంగం వాళ్ళు పాదయాత్రలు చేశారు, దెబ్బలు తిన్నారు సార్, రక్తం నేల కొరిగింది, ఆడపడుచులు అవమానాలు పన్నారు, రైతులు వాచ్లు పట్టుకున్నా, పట్టు చీరలు కట్టుకున్నా, బంగారం పెట్టుకున్నా సరే వాళ్ళని హేళనలు చేసుకుంటూ వచ్చారు. అవును, ఆ రోజు అమరావతి రాజధానికి ఆపోజిట్ కి ఏం చేశారు, 3 రాజధానులు టెంట్ వేశారు సార్ నడిచిన కాలం. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత కాలం 9 నెలలు సార్ ప్రభుత్వం కోల్పోయి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నారు తప్ప, మీకు నిజంగా 3 రాజధానుల మీద స్టాండ్ ఉంటే ఏమైపోయింది సార్ టెంట్? ఎందుకు సార్ టెంట్ వేయలేదు ఈ రోజు? ఎందుకు సార్ 3 రాజధానుల గురించి మాట్లాడలేదు? మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు రిషి గారు, ప్రశ్నించాలంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలా, నేను ఇంట్లో కూర్చొని మీడియా సమావేశం పెట్టి ప్రశ్నిస్తా అన్నాడు. ఇంట్లోనే కూర్చోండి, తప్పేం లేదు, ఇంట్లో కూర్చొని ప్రశ్నించండి, కానీ 3 రాజధానుల శిబిరాలు ఎక్కడ సార్? వేర్ ఈస్ కర్నూలు హైకోర్టు, దాని గురించి నువ్వు పోరాడు. ఓకే, అప్పుడు అమరావతి రాజధాని కోసం ఎలా అయితే పోరాటం జరిగిందో అలా ఇప్పుడు 3 ప్రాంతాల్లో 3 టెంట్లు వేయాలి, మీరు చెప్పిన దాన్ని బట్టి వేయాలి కదా సార్. మరి నీకు నిజంగా 3 రాజధానుల మీద నీకు ఆ డెడికేషన్ ఉంటే, 3 రాజధానుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్న నమ్మకం అనుకుంటే 3 టెంట్లు వేయాలి కదా. 9 నెలలుగా నువ్వు ఇంట్లో కూర్చొని నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగక్కర్లా. నాకు ఇంకొక డౌట్ ఉంది రిషి గారు, ఎక్కడ వేస్తారండి? ఓ పక్కన వరుసగా మీరు అరెస్టులు చేసి లోపల వేస్తుంటే టెంట్లు వేస్తూ ఊరుకుంటారు. ఇప్పుడు అంటే అరెస్టులు చేస్తే భయపడతారా సార్? ప్రజల కోసం కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారు కదా సార్, జగన్ 2.0 ఆయన ఏమన్నారు తెలుసా సార్, నన్ను ఒక కేస్ స్టడీగా తీసుకోండి, నన్ను ఒక స్ఫూర్తిగా తీసుకోండి, 16 నెలలు నేను జైలు జీవితం గడిపొచ్చా, మా అంటే మీరు అరెస్ట్ అయితే 2 నెలలకి 3 నెలలకి బయటకు వస్తారు, భయపడొద్దు అబ్బా. అంతకన్నా చేసేది ఏముంది అన్నారు. అంతే కదా, భయపడొద్దు. మళ్ళీ వై నాట్ 175 మన వెంట్రీ కూడా బేకలేడు, సేమ్ డైలాగ్ రిపీట్ చేశాడు ఆయన ఇక్కడ. ఈ రోజు నాకు ఒక డౌట్ ఉంది ఋషి గారు, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ప్రతిపక్ష స్థానం ఎవరు అడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. సరే ఆయనకి రావడం అసెంబ్లీకి నచ్చదు, మిగతా 10 మందిని పంపించచ్చు కదా సార్. ఈ రోజు శాసన మండలిలో వీళ్ళకి బలం ఉందని చెప్పేసి శాసన మండలిలోకి వచ్చి ప్రశ్నిస్తున్నారు, గొంతెత్తుతున్నారే, ఆ 10 మందిని నువ్వు అసెంబ్లీకి పంపించి ప్రశ్నించిదే ప్రశ్న. నువ్వు అసెంబ్లీకి రావట్లేదు, మిగతా 10 మందిని ఎందుకు ఆపుతున్నావు? మీరన్నట్టు 10 మందిలో రావాలన్నా కూడా వాళ్ళు రాలేకపోయే పరిస్థితి ఒకవేళ ఎవరికైనా ఉంటే వాస్తవానికి వాళ్ళు సార్ ఎవరికి ఉంటుంది సార్ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని? ప్రజలు గెలిపించారండి, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు గెలిపించినప్పుడు కనీసం నియోజకవర్గ ప్రజలు ముఖం పట్టుకుని అడుగుతారు కదా. నిన్ను గెలిపించి నిన్ను ఓట్లు వేస్తే అసెంబ్లీకి పోకుండా తాడేపల్లి కొంప చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మాస్టర్, నువ్వు అప్పుడప్పుడు అసెంబ్లీకి పోని అడుగుతారు కదా. తాడేపల్లి మన తాడేపల్లి ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతుంటారు మీరు? అసెంబ్లీకి వెళ్ళి మన నియోజకవర్గ సమస్యలు ప్రశ్నించాలని అడగరా? రైట్, అట్లీస్ట్ అడగాలి కదా సార్. అడగాలి కూడా. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఎన్నికలకు ముందు ఓట్లేయండి మొత్తం మీ సమస్యలన్నీ తీర్చేసి బంగారం చేస్తాం మీ నియోజకవర్గాన్ని అంటారు, కుదిరితే ప్లాటినం చేస్తాం, లేకపోతే చంద్రమండలం నుంచి కాదృషి గారు. ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అంటే ఆయన ఏమన్నాడు సార్, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఫస్ట్ నీ పులివెందల సమస్యలను వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించు.